హలో హలో ఈరోజైతే నేను వినాయక చవితి పూజని ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకొని పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాము. వినాయకుడిని ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మైదా, గోధుమ పిండి, పసుపుని కలుపుకొని ఈ విధంగా వినాయకుడిని అయితే తయారు చేసుకుంటున్నాను. గోధుమ పిండి ఎక్కువ, మైదా కొంచెం తక్కువ, పసుపు వేసి నీళ్ళు కలుపుకుంటూ కొంచెం గట్టిగా రొట్టె పిండిలా చేసుకుంటూ రొట్టె ముద్దలా కలుపుకొని ఇలా అయితే వినాయకుడిని తయారు చేసుకుంటున్నాను. వినాయకుడు తయారు చేయడానికి ముందుగా ఇలా చిన్న చిన్న పార్ట్స్గా తయారు చేసుకున్నాను. కాలు, ఉదరము, చేతులు, తల, ఇవన్నీ చెవులు అవన్నీ దాన్ని తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి వినాయకుడిని అయితే నీట్గా తయారు చేసుకుంటున్నాను. చాలా ఈజీ, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. కెమికల్ లేకుండా మనం న్యాచురల్గా ఇలా వినాయకుడిని తయారు చేసుకోవచ్చండి. మాకైతే ఇక్కడ మట్టి వీలుగా ఉండదండి, అందుకనే నేను ఇలా ఇంట్లోనే పసుపు గణపతిని తయారు చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కలర్స్ ఏటి యూజ్ చేయకుండా నీట్గా మనం మట్టిగా ఇలా పసుపు గణపతిని అయితే తయారు చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గణపతి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయండి. చూడండి, కళ్ళు కోసం అయితే నేను మిరియాల గింజలను అయితే యూజ్ చేశాను. ఇంకా చిన్న కళ్ళు కావాలంటే ఆవాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను గణేషుని దంతాలుగా యూజ్ చేశాను. ఒక సైడు కొంచెం ఇరిగి ఉంటుంది కదా, దాన్ని ఒక సైడు షార్ప్గా ఉంటుంది, అలాగే నేను పెట్టాను. ఇలా టూత్ పిక్ హెల్ప్తో బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. స్వస్తిక్ కూడా హ్యాండ్స్కి వేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, సింపుల్గా ఇంట్లోనే గణేష్ని తయారు చేసుకొని నేనైతే పూజ చేసుకున్నాను. మా గణేష్ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ విధంగా ప్లేట్లో బియ్యం వేసుకొని ఇలా అరటాకు పైన వినాయకుడిని పెట్టుకొని నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాను. చూడండి.